రాష్ట్ర నలుమూలల నుంచి కూడా విద్యార్థి విభాగానికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఇక్కడ హైదరాబాద్కు చేరుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఎందుకు బంకచెర్ల ప్రాజెక్టు ఎవరికి ఉపయోగం, ఎవరి కోసం ఈ బంకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది, మరి ఎందుకు ఇక్కడ రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అక్కడ? అయితే యాక్చువల్లీ నా పేరు మన్సూర్ అహ్మద్, నేను బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఇప్పుడు చిన్న ఏమంటారంటే అన్న వృధాగా పోయే నీళ్ళే అంటారు. ఇప్పుడు ఆంధ్రలో తెలివి చాలా హుషారుగల్ల మాటలు మాట్లాడతారు. వృధాగా పోయే నీళ్ళే కదండి, తీసుకుంటున్నాము, ఒడిచి పట్టుకుంటున్నాము, దానికి తప్ప అంటారు. అది వాస్తవానికి తప్పు. ఆవలోనికి అన్నం పెట్టినాక నువ్వు తీసుకో, మా వాటా ఏదైతే ఉందో మా లెక్క తేల్చి ఏ జనాభా ప్రాతిపదికన లేకపోతే చేసి చేయండి. ఇది ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టాలంటే అది నాతోటి కానీ మనతోటి అయ్యే పని కాదు. దానికి కేంద్రం ప్రభుత్వము అనుమతులు ఇవ్వాలి. సిడబ్ల్యూసీ వాళ్ళ జల కమిటీ ఏదైతే ఉందో కేంద్ర మంత్రులు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళ పర్మిషన్ తోటే ఏదైతే డ్యాములు కడతాం. అందులో ఇప్పుడు మీద ఉన్నదేమో ఎన్డీఏ గవర్నమెంట్కు అస్సలు సపోర్ట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఆయన జరిగిపోతే కూలిపోతుంది. ఆయన శిష్యుడే మన రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్లో. ఆయనకేమో అనుమతులు వాళ్ళు ఇస్తారు, ఈయననేమో నేను బోలేలు అంటారు. వాస్తవానికి వీళ్ళిద్దరు కలిసి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇద్దరు దోస్తానే. ఏమనంటే బీఆర్ఎస్ కాదు అంటారు. బీఆర్ఎస్ అలాగున్నది, బీఆర్ఎస్ కొట్లాడుతున్నది. ఆనాటి నుంచి నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి అంశం మీదనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచి విద్యార్థులమైన మా లోపల చైతన్యం కలిగించి ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నాము. ఆడికి ఒక కాళేశ్వరం అనేటువంటి డ్యామ్ కట్టుకున్నాము. అయినను ఇంకా నీళ్లు తీసుకోపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ కూటమి మోసం చేస్తున్నదా కాదా? ఇక్కడ క్లియర్గా బీజేపీ గవర్నమెంట్ ఏం చేయాలి? ఇప్పుడు మన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కావచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కేంద్రంలో బీజేపీ ఉన్నది. మరి ఈ రెండు నేషనల్ పార్టీలు ఒక రైలు పట్టాలు రెండు ఒక దగ్గర కలుస్తాయా? 100% రెండు ఒక దగ్గరనే కలిసినట్టు. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తేనే ఈయన పోయి అడుగుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎట్లా అంటే ఇప్పుడు కేంద్ర మంత్రులు పర్మిషన్ ఇవ్వాల్సింది వాళ్ళు ప్రాజెక్టుకు, ఈయననేమో నేను కాదు చంద్రబాబు నాయుడు వాళ్ళే చేసుకుంటున్నారు అనేటువంటి వీళ్ళు అంటారు. వీళ్ళు 100% వీళ్ళు దోస్తాన్ని ఇద్దరు ఒకటి. లేకపోతే ఈయన అపోజ్ చేయాలి, పోయి కొట్లాడాలి. ఎవరెవరు కొట్లాడాలి? తెలంగాణ హక్కుల కోసము బీజేపీ స్టాండ్ చేసి కేంద్ర మంత్రులు కొట్లాడాలి. మేము పర్మిషన్ ఇవ్వమండి, మోదీ సాబ్ హమారే తెలంగాణకు అన్యాయం హోజాతా, తెలంగాణ ప్రజలు నష్టపోతారు అని బండి సంజయ్ అడ్డం పడుకోవాలి. ఎవరికి? నరేంద్ర మోడీకి. అప్పుడు చంద్రబాబుకు పర్మిషన్ ఇవ్వరు. ఈయన రేవంత్ రెడ్డి ఏం చేయాలి? తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి లేదండి అండి ససేమిరా నేను ఒప్పుకోనండి అని వీళ్ళు చేయాలి. కాదు, వీళ్ళిద్దరు ఒకటే. ఆయనకి 80,000 కోట్లు ఇస్తారు, ఆయన పోలవరం కట్టుకుంటాడు, దానికి లిఫ్ట్ చేస్తాడు, 2 అనుసంధానం చేసుకుంటాడు. తప్పేం లేదు, చేసుకోండి అబ్బా, మా లెక్కలు తేల్చుండ్రి అంటున్నాం కదా. ఈ విషయము మా హరీష్ అన్న కానీ మా ఎమ్మెల్యేలు అందరు మొత్తుకున్నారు కదా. ఈ విషయం వాళ్ళిద్దరు తోడుదొంగలుండి మమ్మల్ని అంటే కాదు కదా. మేము అలాగే ఉన్నాం, మేము ప్రజల వైపు ఉన్నాం, ప్రజల కోసమే కొట్లాడుతున్నాం. ఇది కళ్ళగట్టినట్టుగా ప్రజానికాన్ని అందరికీ తెలుసు. ఎట్లుందన్న ఈ 19 ఏళ్ల పాలన, కాంగ్రెస్ సర్కార్ పాలన ఏ విధంగా ఉంది? గ్రామాలకు ఎట్లా చేరిపోయింది? అంటే ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీల ముచ్చటైంది. మేము కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాము అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారులు అంటున్నారు, మళ్ళా నాయకులు కూడా అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అన్న, రేషన్ కార్డులు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా ఇచ్చినామని చెప్పలేరు. ఎందుకంటే ఏదో పని కాదు, రేషన్ కార్డులతో ఒక పని కాదు. కానీ చెప్తా చూడు, ఎవరితో సాధ్యం కాదని చెప్తా చూడు. కాళేశ్వరం మహత్తర ప్రాజెక్టు కట్టిర్రు. విద్యార్థులకు సంబంధించినటువంటి సన్న బియ్యము, మైనార్టీలకు, ఎస్పెషల్లీ నేను ఒక మైనార్టీ స్టూడెంట్ని అనుకోండి, ఎక్కడుండి అన్న హాస్టళ్ళు, ఎక్కడ సన్న బియ్యము, ఎన్నో మైనార్టీ గురుకులాలను స్థాపించిండు. ఇవి కావా అన్న? ఇవి చెప్పుకోలేం. మేమేం చేసినామంటే మొన్న గవర్నమెంట్ దాంట్లో అంత మనమే గెలుస్తున్నాం, దేక్లేంగే అని మా వాళ్ళు ఎంజాయ్ చేసిరు, అంత ఎంజాయ్ చేసినాము. కానీ చేసిన చిన్న పనులు అట్లా 100 పనులు కేసీఆర్ కిట్ నుంచి ABCDలు దాకా ఉన్నాయి చేసిన పథకాలు. చెప్పుకోలేకపోయినాము. వీళ్ళు రేషన్ కార్డులు చేసి మేము చేసినాం అంటున్నారు. చేయండి, ప్రజలకు అవసరమైనటువంటి ప్రతిదీ చేయండి. బనకచర్ల ప్రాజెక్టును ఆపుకోండి చూద్దాం. అప్పుడు మీరు అవును రాబోయ్ మీరు గట్టి కొట్లాడారు అంతే. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ కట్టింది అని మీరు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి యూజ్ లేదు, అక్కడ రైతులే బతకడం లేదు. అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకపోతే ఇక్కడ రైతులు ధాన్యం బండేయలేరా అని చెప్పేసి కూడా చాలాసార్లు మంత్రులు కూడా ఈ మాటలు మాట్లాడారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కమిషన్ల గురించి కట్టింది. ఆ కమిషన్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ జేబులకి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని ప్రజలకు 6 గ్యారంటీలు అమలు చేస్తాం, ఒక్కొక్కటిగా చేస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా సవాల్ విస్తుంటాడు బీఆర్ఎస్ నాయకుల పైన. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వీళ్ళు కాంగ్రెస్ మంత్రులు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు కాళేశ్వరం తోటి ఎవరికి లాభం లేదు అంటున్నారు. తెలంగాణనే
భారతదేశంలోనే వరి పంటను పండించిన పంజాబ్ దాంతో పాటుగా కొట్లాడినటువంటి రాష్ట్రం. వాస్తవానికి డ్యామ్ కట్టుకుంటే రిజర్వాయర్లు ఎన్ని కట్టిర్రు, ఎత్తిపోసి ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇస్తున్నారు. ఎక్కడి కాళేశ్వరము, ఎక్కడి సంగారెడ్డి, ఎక్కడి హైదరాబాద్కు నీళ్లు గోదావరి, మాది పక్కనే వికారాబాద్ డిస్టిక్ ఉంటుంది, నాది సదాశివపేట. ఆడికి గోదావరి నీళ్ళు వస్తున్నాయంటే నీళ్లకు ఘోష, మొత్తుకోవడము, చచ్చిపోవడము, నెత్తి కొట్టుకోవడం ఉంటుండే. ఆ చుట్టి నీళ్లను ఒడిసి పట్టి నీళ్ళని ఇచ్చినటువంటి మహా జలదాత కేసీఆర్ను కొండపోయి వీళ్ళది ఎట్లుంటో చెప్తా చూడు. వీళ్ళు ఆనాటిగా కూడా పొన్నాల లక్ష్మయ్య మంత్రి ఉన్నప్పటి నుంచి కూడా ఒక చిన్నగా లిరిక్స్ రాసినట్టు నేను, పొన్నాల లక్ష్మయ్య ఏం పొడవు వీకిండు, పోతిరెడ్డి పొక్క వెంచి నీళ్లు మలుపుకుంటుంటే పోతే వాయ తప్పేందని పొంకనాలు చెప్పుకుంటూ పాలమూరు రంగారెడ్డి పానమే తీసేసిండ్రు. వాళ్ళు కాంట్రాక్టుల కాడ కమిషన్లు మింగిండ్రు. ఆంధ్రోళ్ళ అడుగులకు మడుగులు వాళ్ళే వచ్చిండ్రు. ఈ రోజు ఏం చేస్తుండ్రు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడా ఇరిగేషన్ మంత్రి, మన ఊళ్ళోకు నాలెడ్జ్ అయ్యే వాళ్ళకు దాని మీద కనీస అవగాహన లేదు. లేక వాళ్ళు ఏం చేస్తారు? ఈ రోజు కూడా సేమ్ ఆగమాగమ ఈ మన గోదావరి నది మీద మా లెక్కలు తేల్చకుండా వాళ్ళు డ్యాములు కడుతుంటే అరే పోతే పాయ తప్పేందని వరద నీళ్ళే అంటుండ్రు. మా నల్లగొండ కమ్మ మొల్ల పానమే తీసేస్తుండ్రు. పాలమూరు అయితే మొత్తం మీద చంపేస్తుండ్రు. నీ జిల్లా, నీకు కృష్ణ దగ్గర ఉన్నది, గోదావరిని తీసుకుపోయి ఇంకా నువ్వు ఆ జిల్లాకు ముఖ్యమంత్రిను వాళ్ళ పానం ఉంచేది తీసుకుపోయి వాళ్ళ ప్రాణం తీస్తా అంటే ప్రజలు ఎవ్వరు ఎడ్డోళ్ళు కాదు, ఇంకా చైతన్యం చేస్తామో జిల్లాలకు ఊళ్ళకు పోయి విద్యార్థులను చైతన్యం చేసి దీన్ని ఈ విధంగా ముందుకు తీసుకుపోతాం. ఇక్కడ ఈ రాష్ట్ర సర్కార్కు విద్యార్థులు టార్గెట్ ఎందుకు కావాల్సి వస్తుంది? బీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థి నాయకులను ఎందుకు టార్గెట్ చేసి వాళ్ళ మీద కేసులు పెడుతుంది రాష్ట్ర సర్కార్? వాళ్ళ దగ్గర ఎన్ఎస్సీఏ ఉన్నది. వాళ్ళకు నిజం చెప్తున్నా నేను, మా యూనియన్ విద్యార్థి యూనియన్ ఏదైతే మా బీఆర్ఎస్ ఉందో ఇక్కడ ఒక్కొక్కళ్ళకు నువ్వు ఎంత మైకి గంట మాట్లాడతారు, కనీస అవగాహన. అరే గోదావరి, కృష్ణ నదులు ఎన్ని నీళ్ళు రావాలి ఎవరికి అడిగినా చెప్తారు. మాతో చిన్న స్థాయి కార్యకర్తను తీసుకుపోయి డిబేట్ పెట్టినా గట్టిగా మాట్లాడతారు, నాలెడ్జ్ ఉన్నది. ఇక వీళ్ళు హుషారైతారు, వీళ్ళు నలుగురికి చెప్తాడు, వీళ్ళు పట్టుకోవాలి, ఏమన్నా వేసేయాలి, ఒత్తేసేయాలి, భయపెట్టాలి. వీళ్ళు భయపెడితే మళ్ళీ బయటికి రాకపోతే ఆగమవుతుంది. వాళ్ళ ఆలోచనే అది ఉన్నది. దానివల్ల ఉద్యమాలను ఆపలేరు. మీకు తెలుసు కదా, కాంగ్రెస్ మెడల్ వంచితే అడుగుతున్నాయి, మీరే ఇచ్చిర్రబ్బా కాదంటలేదు. ఎవరు అడిగితే ఇచ్చిర్రు? మేము అడిగితే ఇచ్చినాం. అడిగితే ఎవరైనా ఇస్తారు కాబట్టి అడగలేం, హక్కు కావాలని కొట్లాడినాం. వాళ్ళకి అందుకే భయం అవుతుంది. దొరికినప్పుడు ఏం చేస్తారు? తెస్తుండ్రు. కానీ వాళ్ళకి కొన్ని రోజులు తాగాయి, ఎక్కువ రోజు వాళ్ళలో పబ్లిక్లో నమ్మకం లేదు వాళ్ళకు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే, ఇప్పుడు స్థానిక సంస్థలు వచ్చినాయి అనుకో, మొత్తం ఆ యూత్లే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ దాకా గెలుస్తారు. వీళ్ళను నమ్మే పరిస్థితి లేదు, వీళ్ళను ఎవరు దగ్గరికి పిలిచే పరిస్థితి లేదు. వీళ్ళేమో హైకమాండ్ ఏమో ఆడ మీద ఈడ అంటే మీరేమో ఇట్లా అంటున్నారు. మేము అన్ని ప్రజలకు ఏదైతే 6 గ్యారంటీలు అన్నామో, 6 గ్యారంటీలు ఏదైతే అన్నామో అవన్నీ మేము ఇస్తున్నాము, సో మాకే ప్రజలు పట్టం కడతారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి కూడా ఒక మాట అంటున్నాడు, ఇప్పుడు ఎలక్షన్ పెడితే 100 స్థానాలు మళ్ళా మాకే వస్తాయి అసెంబ్లీలో, మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాన్ని రన్ చేసేది కాంగ్రెస్ పార్టీ, 15 ఎంపీ స్థానాలు గెలుస్తామని ఈయనంటే, మళ్ళీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఏమంటుండంటే ఈ రాష్ట్రంలో బీజేపీని కాంగ్రెస్ను బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు, బీజేపీ వైపే చూస్తున్నారు, ఇక్కడ మళ్ళీ 100 స్థానాలు గెలుస్తాం, స్థానిక సంస్థలలో కూడా అధిక స్థానాలు బీజేపీ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి కూడా ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి మీరు ఎట్లా చూస్తారు ఈ వాక్యం? ఇప్పుడు 6 గ్యారంటీలు మన క్రికెట్లా చూస్తాం, 6 బాల్ అన్నట్టు, ఒకటేమో వైడ్, ఒకటేమో నోబో, ఒకటేమో మొత్తం మీకేంచే మొత్తం వైడ్ కూడా కాదు, ఎవరికి అందకుండా పోయినటువంటి వాళ్ళ గ్యారంటీలు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే గ్యారంటీ లేరు. నేను 10 ఏళ్ళు సీఎం అని ఒక ఆయన అంటాడు, నువ్వే ఆడవుతావని వీళ్ళు అంటారు. వాళ్ళు ఆడేది కబడ్డీ. వాళ్ళదిగే సరే, వాళ్ళని నేను ఇట్లా అంటే వాళ్ళు హుషారైపోయి వాళ్ళు ఏకమవుతారు. కానీ వాళ్ళకు మాకు సంబంధమే లేదు. వాళ్ళకు పరిపాలన మీద దృష్టి ఉండదు. ఎప్పుడు చూడు వాన్ సీట్ కాపాడుకుందామా, వీన్ సీట్ కాపాడుకుందామా, ఫోకస్డ్గా అడ్మినిస్ట్రేషన్ చేద్దాము, ఐఏఎస్లను ఎట్లా చేద్దాం, ఎట్లా నియమిద్దాం, ఏ స్కీమ్ తీస్తే ప్రజల లోపల నిజంగానే గెలుస్తాం అనేటువంటి ఆలోచన వాళ్ళకు లేదు. వాళ్ళకి అవగాహన లేదంటే ఓళ్ళు చూసి ఓళ్ళు సీట్ కోసమే వీక్లాడుతుంటారు. ఒకటి బీజేపీ వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు ఎక్కడ గెలుస్తారు? మా సంగారెడ్డిలో గెలుస్తారా, మా ఆందోళనలో గెలుస్తారా, ఖమ్మంలో గెలుస్తారా, నల్గొండ వాళ్ళు ఎక్కడ గెలుస్తారు? పోయి రాయలసీమలో గెలుస్తారేమో, ఇట్లా కర్నూలులో గెలుస్తారా, లేకపోతే గుజరాత్లో గెలుస్తారేమో. కానీ వాళ్ళది నగొస్తుంది. వాళ్ళు బీజేపీ వాళ్ళ చెప్పుకుంటే ఏమై బీజేపీ వాళ్ళది గెలవంది 8 స్థానాలు గెలిచినామా మొన్న ఎంపీలు అని అంటారు. అది ఎంపీల గెలవడానికి కారణాలు, వాళ్ళ రాజకీయ కారణాలు. దానివల్ల కొన్ని సమీకరణలు యూత్ కానీ ఎవరు కానీ ఎట్లా ఆలోచన చేస్తారంటే, ఒకటి ఇదర్ చేసి ఒకటి అదర్ వేద్దామని అంటే వాళ్ళ ఆలోచన. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక అంత అయిపోతుంది అంట. 3 అంచె ఇప్పుడు పార్లమెంటు, అసెంబ్లీ కానీ లోకల్ స్థానిక సంస్థలు కానీ ఇవి వేరే ఉంటాయి.
రామచంద్రరావు సాబ్ అనాలి, రాష్ట్ర అధ్యక్షుడు అయిన కాబట్టి అనాలి, కాబట్టి ఇవన్నీ గెలుస్తారు అంటారు. ఆయన పోయి ఇంకో ఆయన అయినా కానీ ఇక మస్తు కమిటీలు వేస్తా మస్తు గెలిపిస్తా అని అంటారు. కానీ వాళ్ళు ఏడ గెలుస్తారు? వాళ్ళతో కాదు. ఖమ్మం గెలవరు, నల్గొండ గెలవరు, మెదకు గెలవరు. ఉమ్మడి జిల్లాల మాట మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు గెలిచేది లేదు. ఉన్నొక్క స్థానం కూడా ఆయన రాజాసింగ్ వాయ్ పోయినాక ఇంకెవరిని ఇస్తారు, ఏం చేస్తారో ఇప్పుడు ఆడ గెలుస్తారు, అట్లా తెలుస్తుంది అనమాట. నేను వాళ్ళ గురించి బీజేపీ వాళ్ళది అసలు రాజకీయము కానే కాదు, వాళ్ళ రాజకీయ పార్టీకి లెక్కనే నేను చూడము. సరే వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా రాజకీయ పార్టీగా పరిగణించుకోవడానికి పోటీ చేస్తారు. పోటీ చేసి వాళ్ళకి అది స్థానం ఉండదు. ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే పోటీ. కాకపోతే ఈ స్థానిక సంస్థల్లో 100కు 100% మాకు నమ్మకం ఉందన్న. అది ఏం చేద్దామండి, మనం జడ్పీ చైర్మన్లు అవుతాము, ఎంపీపీ స్థానాలు తీసుకుంటాం. కానీ మనోళ్ళు కూడా ఏ పార్టీలకు ఆ పార్టీలకు దుంకిటట్టు లేరు. ఎందుకు అలా ఆలోచన చేస్తారంటే వచ్చే 3 ఏళ్ళు మనే, ఈ 2 ఏళ్ళు సప్పుందా. ఇప్పుడు నేను గెలిచిన, నేను జడ్పీటీసీకి గెలిచిన, నన్ను రమ్మంటారు, ఒత్తిడి చేస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన తమ్మి కాంగ్రెస్ మనది ఉన్నది, కానీ ఓపిక పడతారు. ఎందుకంటే మనోళ్ళు నెక్స్ట్ వచ్చేది మనదే కదా గవర్నమెంట్. అందుకని వీళ్ళు ఎంబడి పోయే బదులు వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళు 2 పార్టీలు కూడా ఫెయిల్ పార్టీలు రాజకీయంగా. ఖచ్చితంగా విద్యార్థులు, మహిళలు అందరూ నువ్వు ఎవరికాడు నువ్వు ఏం ఫ్రీ ఇచ్చినా ఏమన్నారు, ఖచ్చితంగా వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉంది. ఇది పక్క.